అన్నా నమస్తే. పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను బెన్నెలు అంటారు. ముందుగల బీడివాడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఎన్నిసార్లు బాబా అని పిలిచాను, ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నువ్వు లూస్ లా మాట్లాడకుండా అర్జెంట్ గా జంప్ అవ్వు. నేను సినిమాల్లో కనిపించే లూస్ పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా? సరదాగా ఉండమన్నాను, సరస వాడమనలేదు. సరసమా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్స్ తెచ్చావా? అబద్ధం చెప్పాను, ఇందాకొస్తూ కోటిలో కొన్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా? అక్కడ అడగండి. రామ్ గారు, రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట. అసలు నిజమంటూ చెప్పాల్సి వస్తే ముందు చెప్పాల్సింది నేను తనని ప్రేమిస్తున్నానని. సీత ఓ కళ. యువర్ ప్రిన్సెస్ నూర్జహాన్, ప్లీజ్ వేక్ అప్. ఐ డోంట్ వాంట్. అయినా నాకెందుకు మా ఇలా కుదరదు? మా నల్ల బంగారం బాగా ఎంజాయ్ చేస్తారు. ఏ మాటలు? నల్ల బంగారం, నల్ల బంగారం, నల్ల బంగారం. మొగుడే చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. రామ్ని పిలుస్తారా? సీత అప్పట్లో సీత కోసం రాముడు వచ్చాడు, ఇప్పుడు రాముడు కోసం సాక్షాత్తు సీతే వచ్చింది. సరే, నీ గురించి చెప్పు. నా పేరు అభి, నాకు 26. అంతకన్నా తెలుసుకొని నేనేం చేస్తా? వద్దాం. నా ఫ్యాంటసీ ఏంటో చెప్పనా? ఏంటో? ఓ పర్ఫెక్ట్ గా దొరకాలి, నేనంటే పడి చచ్చిపోయేలా ఉండాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమను చూసి నాకు పిచ్చెక్కిపోవాలి. మీరు మా వాళ్ళే? మా బ్రాహ్మిన్సేనా? బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని బ్యాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తాను. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాలిని. అట్లా నీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. మైండ్ ఇట్. నీకు నాలో ఏమిష్టం? ఏంట్రా ఇంతసేపు ఆలోచిస్తున్నావు? ఒక క్వాలిటీ కూడా లేదా? ఉండవే ఉండు. నీ స్మైల్, ఇదిగో ఈ నవ్వే, అచ్చం పెట్రోమాక్స్ లైట్ భలే ఉంటది. అప్పుడప్పుడు దొంగచాటుగా చూసేవాడిని. పెట్రోమాస్ లైటా? ప్రేమకు మించిన ఆస్తుందా? అట్నే అయితే ఇద్దరం అడుగుతుంది. ఒకేసారి ఉప్పెనలా ఎదురుపడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆ మాత్రం బెట్టి చేయకపోతే మీరు లోకో కట్టేరు. నువ్వు నా ప్రాణం, అంత ఈజీగా వదులుకుంటానా? సావిత్రి గారు లావైనా కేవలం ఆవిడ ముఖాభినయం వల్లే సినిమా ఆడింది అని చెప్పి రాశారమ్మా. ఎడా సత్యం, మరీ రావయ్యని అంటావారా? మీరు లావైపోయినా పర్లేదమ్మా, ఎలా ఉన్నా చూసేస్తారా? ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. కావాలంటే తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తారేమో కానీ నన్నిచ్చి పెళ్లి మాత్రం చేయరు. సరే రాసేమను. డియర్ రామ్, నిన్న మన పక్కింటావిడ మనం మొదటిసారి ఎలా కలిశామని అడిగింది. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరమా? ఇంకో విషయం, నిన్న రాత్రి కలొచ్చింది. కల్లో నీకు 60 ఏళ్లు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీత సీత అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది. పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నీ భార్య సీతా మహాలక్ష్మి. నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు, నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు, కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. మీ పేరు? అప్పలమ్మ.
కావాలమ్మా. వాట్ ట్రెడిషనల్ నేమ్ అండి, దిష్టి తగలకుండా పెట్టారేమో. 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ ని మంచు కొదిలేసి వస్తారా? నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కొల్లు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగలోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. ఎవర్రా సిస్టరు? ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావు. నేనెవరినో బాయ్ ఫ్రెండ్ అంటే ఆడిని చిత్తకు బాస్తావు. పళ్ళు మొత్తం కనపడేలా ఇక్కిలిస్తూ కనపడతావు. ఇంత కథ నడిపి ఇప్పుడు సిస్టర్ అంటావా? నేను మూతి మీద మీసం లేని మగరాయుడు లాంటి ఆడపిల్లనరా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరే ఇది? మా అక్క బిడ్డ వైజాగ్ నుంచి వచ్చినది. చుట్టంగా వస్తే మా ఆకేసుకొని నాకొని తింటే మా బారగా ఉండి మూసుకొని చూస్తే మా. నేను నీ కోడలత్త, కానీ ముచ్చటానికి నీ కొడుక్కి తెలియదు. ఓకే బంగారం. నేను నీ బంగారన్నా? అవును బంగారం. వెళ్ళనా? వెళ్ళాలి. ఓకే బంగారం అని చెప్పు. నో నో బంగారం. ఆ ముట్టిమలేందే గంతగానమైన ఊకే గెలుపుతున్నావా? ఏం లేదు బావా. గాలి తిరుగులు తిరుగు ఊకే దోస్తులతోని ఇంకెక్కువైతే ఈ ఫేర్ అండ్ లవ్లీ తీసుకో. అలా చెప్పక మళ్ళా ఎక్కిస్తారు ఊకే. సరే బావా. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కొప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? పెళ్ళైందా? ఇప్పటి వరకు అలాంటిదేం జరగలేదండి. లవ్ చేస్తే చేస్తారా? ఎవరిని? నన్నే. ఏంటండి ఇంత? ఆ రోజు అంత దూరం వస్తే నువ్వు కనీసం తిరిగి కూడా చూడలేదు నన్ను. ఎంత దూరం? అది మన హిమాలయాసా? బంజారా హిల్స్ టు మారేడ్పల్లి. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా, చెప్పను. ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. బయటికి వెళ్ళే ముందు ఒకటి చెప్తాను నేను. అక్కడ నువ్వు నన్ను కాకుండా ఇంకెవరినైనా ప్రేమగా చూసావనుకో, ఊపిరి ఆగిపోతుంది. నాది కాదు, నీది. ఆన్ ద స్పాట్ చంపేస్తాను. సో చేతులు కాళ్ళే కాకుండా కళ్ళు చూపు కూడా జాగ్రత్త, ఓకేనా? ఇప్పుడు వెళ్దాం పద. రెడీ? ఎప్పుడో చచ్చిపోయిన వాడి కోసం నువ్వు రోజు చచ్చిపోవాలనుకుంటున్నావు. కళ్ళ ముందు తిరుగుతున్న నా కోసం ఒక క్షణం కూడా బ్రతకడం తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానే, అట్లీస్ట్ బ్రతకుంటూ. ఐ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. నాకు ఈ క్షణం, ఇప్పుడే, ఇక్కడే పెళ్లి చేసుకోవాలనుంది. చికెన్ తినమంటే మాత్రం విడాకులు చేస్తాను. చికెన్ తినమంటే మాత్రం విడాకులు చేస్తాను. నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పనా? గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు. చిన్నోడా, ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? పైకి కనిపించావు గానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడు. ఏమండి, మీరేమనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యూ. అదే నేను చెప్పుకోని వెళ్ళిపోతున్నారు. మా అన్నయ్యకి చెప్దామని. అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అడుగుతున్నావంటే అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? బ్లాక్ గోడ మీద కొడుతూ బయటకు వచ్చేస్తే మొత్తం. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు. అసలు హే సిట్టి బాబు,
ఏటే సోమరాజ్ కళ్ళలో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో ప్రేమ కనిపించలేదా? ఎవరు చెప్పినా నేను వినలేదు. మరి నన్ను క్షమించు, నాకు నువ్వే ముఖ్యం. జీవితంలో నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు. ప్రేమ గురించి నువ్వు మాట్లాడు. ఒక్క పిల్లలతో సరిపోని ప్రేమ ఇద్దరు పిల్లలతో సరిపోతుంది అనుకోవడం నాది బుద్ధి తక్కువ. నా గురించి తెలిసే పెళ్లి చేస్తున్నావు కదా, అలమే నువ్వు పుష్పాన్ని. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు టొక్క బంటలో ఏ హృతిక్ రోషన్ అభిషేక్ బచ్చన్ దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. చెప్పు చెప్పు, ఏం చెప్తావు? మనల్ని చూస్తున్నావు. సినిమా వాళ్ళే కదా, చూడనివ్వండి. తప్పు జరిగింది, అది నా బలహీనత, ప్రేమ కాదు. నీకు సిగ్గులేదు, అయినా నా కర్మ. ఎవరు చెప్పినా నేను వినలేదు. మరి నన్ను ఏమన్నావు? ఏమన్నావు చెప్పా? తొందరగా జడి కొడుకు అన్నాను. అధికారం ఉంది కదా అని నీ ఇష్టం అనుకుంటున్నావా? నా గురించి కూడా నీకేం తెలియదు. పోలీసులు అయితే నీకేమైనా కొమ్ములున్నాయా? పిన్ని గారు, ఏమిటమ్మా రాధా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటద్ది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు. నా పేరు వెంకటరామయ్య చౌదరి, మా అమ్మాయి సావిత్రి. ఇది మా అమ్మాయి సావిత్రి. మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. నాకేం లేదు. నేను ప్రేమించారా? అలాంటిదే లేదు, కానీ ఒకడు నా వెంట పడుతున్నాడు 3 నెలలుగా. నచ్చాడా? చంపేస్తాను. అయ్యో, మిమ్మల్ని కాదు, వాణ్ణి. ప్రాణం తీసేస్తున్నాడు. ఎవరి కోసమే వదులుకుంటున్నావు తెలుసా? ఎలాంటి వాడి కోసమో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. You'll be glad. How can you do this? If you have any problem, you can call me Sita. నేను ఇంకా నిన్ను వెళ్ళమనలేదు. కూర్చో. ఏయ్, ఎవరిని భయపడిస్తున్నావా? సిగ్గులేదా? అప్పటి నుంచి చూస్తున్నా, మాట్లాడుతానే ఉన్నావు. నోరు మూసుకుంటే ఇంకోటి కూర్చోాలా నేను? నువ్వు పోలీసు అయితే నాకేంది భయ? ఇంకోసారి నాతోనే కాదు, వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్కలు ఎరగొడతా. పోలీసోడంట, తొక్క కూడా భయపడా నేను. ఏం పిక్కడో కదా. యాక్టింగ్ బాగుంది సార్. ఇందాక ఇక్కడ కూర్చుని బాధపడిందంతా యాక్టింగేనమ్మా?